पूरा लोकल। అన్న మావాడు మనసులో మస్తు రైంది ఉందన్న అని నీ బాధ ఏందో చెప్పురా వారి అన్నకి. స్వామి నాకు 2 రోజులు కాదు గత వారం రోజుల నుంచి పానం అంతా ఒకటే గడగడ గడగడ అవుతుంది. అంటే మరి అది ఏందో అర్థమై పాడైతలే కానీ రాజకీయ లొల్లులు, సీరియల్ లొల్లులు, సినిమా లొల్లులు మొత్తం ఆగమాగం అవుతుంది అన్న. పిచ్చి అంటారు సామె. పిచ్చి అంటే మౌనవాద స్వామి రేపు చేయాలన్నా ఎల్లుండి చేయాలన్నా అది చేయాలనుకుంటావు కాదు ఉల్టా పల్ట అవుతాయి అనుకుంటా పనులు నైట్ పూట పొద్దున ఒక పని కాదు నీకు. స్వామి ముందుగా నా ఆలోచన చెప్తా. అరే నాకు ముందుగా ఆలోచన ఏంది సార్, మళ్ళా ఇప్పుడు ఈ సీరియల్ అదే టీవీలో కార్తీక దీపం వంటలక్కది మళ్ళీ సీరియల్ వస్తుందిరా, ముచ్చటి వంటలక్కది మళ్ళీ సీరియల్ వస్తుందిరా ముచ్చటి ఏం చెప్పాలి. సిల్కలో ఒకసారి రమ్మను. వంటలక్క రమ్మను చెప్తాది సిల్క. ఈ పంటలకు సంబంధం అవురని చెప్తా. వందలక్క జీవితం వల్ల బాగుంటది కానీ ఫ్యూచర్ లో మాత్రం బాగుంటది. ఉగాది పోతే ఇంకా మంచిగా ఉంటది కానీ సీరియల్ మాత్రం పేరు సంపాదిస్తుంది. ఆల్రెడీ సంపాదించింది సీరియల్ మాత్రం పేరు సంపాదిస్తుంది కానీ పొలిటికల్ బాగుంటది, లైఫ్ లో మాత్రం బాగుంటది. రాజకీయాలు వచ్చే అవకాశం ఉన్నది అన్న. రాజకీయాలు కూడా తమ వంటలక్క సీరియల్ మాత్రం పెద్ద పేరు సంపాదిస్తుంది, అన్నిట్లో ముందు ఉంటది అమ్మ. 10 మంది సాయం ఉంటది అమ్మకి. హోటల్ సీరియల్ మొత్తం సాయమే చేస్తుంది కానీ చెడు మనసు కాదేమది, బంగారం మనసు. బంగారం నల్లగాని సేవ నా లెక్కనే ఉంటాయి నల్లగాని మస్తు మంచి కానీ 10 మంది ఏడుస్తారు అమ్మ. వీడే 4-5 సార్లు ఏడ్చిండు. 10 మంది ఏడుస్తారు కానీ నిన్న హోలీ పండుగ పోయింది పుణ్యం రోజు, అట్టంగాలు మొత్తం వెళ్ళిపోయినాయి. ఇంకా చేసే సీరియల్ మాత్రం కానీ లైఫ్ లో మాత్రం బాగా వస్తాయి. ఇది ఓకే. అరే మన డాక్టర్ బాబు ఉండ కదా పంటలక్కతో పాటు, మరి డాక్టర్ బాబు పరిస్థితి ఏంది అంటే ఇప్పుడు పోయినసారేమో వంటలక్కను ఫస్ట్ పార్ట్ 1 లో ఆగమాగం లొల్లి చేసి పాపం ఏడిపించాడు, కానీ ఇప్పుడు మాత్రం జర మంచిగా చూసుకున్నారంటే అనిపిస్తుంది నాకైతే. మనం మోయితా ఉందిగా మోయితా మరి మధ్యలో లొల్లి పెట్టదంటే వాళ్ళకి. అరే వరి మర్చిపోయినా ఇప్పుడు మోయితా కాదురా వారి ఇంకో మనిషి వస్తుంది. మరి మోయితేనే మా వంటలకు నాగమాగం చేసింది, ఇప్పుడు ఇంకో మనిషి ఇంకేం చేస్తుందో రా నాయన. నాకైతే తలుచుకుంటేనే పానం అంతా లడలడ అవుతుంది. మరి ఈ 2 భాగాలు ఏం చేస్తారా ఏమోరా అయ్యా, ఏం అర్థమై పాడైతలే. అవురా పొలగాలు పెద్దగా ఇలా చిన్నగానే ఉన్నారు ఇంకా మళ్ళా పుడతారు. అప్పుడు సీరియల్ చేయబట్టి మనుషులు అంతా ఆగమాగమైంది. ఇక ఇంట్లో ఇక ఆడిపోరాల ముచ్చటైతే చెప్పనే తెలియలేదు. ఓరు వారి మా ముసళ్ళు చచ్చింది రా వారి ఆ సీరియల్ చూసుకుంటే చచ్చింది. అంటే గంట టైం చాలా దినాలు నడిచింది సార్, సాగుతా ఉంది. మరి ఇప్పుడు ఎవరు పోతారో ఎవరెవరు ఉంటారో తెలియదు. కానీ జర ఇది ఏదో మంచిగానే మళ్ళీ ఏదో కథ మీద వస్తాలరా. ఇక ఈ కథ ఎంత ముందరికి పోతా చూడాలి. మరి వంటలక్క జీవితం బాగుంటదని చెప్పిండు సామె అయితే చెప్తా. మరి ఇంకేముందరు నీకు ఇంకెవరన్నా రన్నంటికి అనిపించింది. అరే మళ్ళీ పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 వస్తుంది, మరి గీ ముచ్చటి ఏడు దాకా పోతా అని చెప్పేసి ఒక రన్ ఉండే. జర ఇప్పుడు నిమ్మలమైంది. సామె అంత మంచిగా జరుగుతుంది మంచిగా ఉంది అమ్మకి, బాగుంది. హోలీ పండుగ పోయింది కదా, రంగులు ఒంటి మీద పడంగానే ఆటంకాల మొత్తం వెళ్ళిపోయినది. ఆమె కెరీర్ బాగుంటది, లైఫ్ లో సెట్ అయిపోతుంది. సీరియల్ ఉంటుంది, 10 మందిలో పేరు సంపాదిస్తారు ఉంటది. అమ్మా వంటలకి ఏం కాదంటే చాలు మాట చెప్పినా సామి. వంటలకి ఏం కాదు వారి మరి సీరియల్ చూసే పరిస్థితి రిమోట్లు ఇయ్యరు సామి. ఇప్పుడు ఈ సీరియల్ చూసే దాని వల్ల ఏమైతుందంటే ఆడోళ్ళు మొగోళ్ళను పట్టించుకుంటలేరు, మొత్తం సీరియల్ అని నిమగ్నం అవుతారు. మరి దాని గురించి ఏం చెప్తావు సిల్క? సీరియల్ మానేయాలి, టీవీలో కొట్టగాలి. బొమ్మ కూడా పెట్టారు మంది సీరియల్ వల్ల చెడిపోతున్నారు ఆడోళ్ళు అయినా. మొగునికి బొమ్మ పెడతారా? పెట్టారు. ఎందుకు పెడతారు? అదే పిచ్చి పెడతారు. కరెక్ట్ చెప్పాను సామి. సిల్క మంచిగా చెప్తాను సార్. సీరియల్ ఎక్కువైనాయి. ఇది జర ఇప్పుడు నిమ్మలమైంది.